హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. కొంతమంది ఎలా ఉంటారంటే ఎంతసేపు వాళ్ళ డబ్బులేమో సేవ్ చేసుకోవాలి, పక్కన వాళ్ళ డబ్బులేమో తినేయాలని చూస్తారండి కొంతమంది. ఎలా అంటే ఇంట్లో పప్పులు, ఉప్పులు, పాలు, పెరుగు ఏమి తెచ్చుకోరు. పొద్దున్నే లేచిందంటే ఒక ఇంటికి పాలకి వెళ్తారు, ఒక ఇంటికి పెరుగుకి వెళ్తారు, ఒక ఇంటికి ఉల్లిపాయలకు వెళ్తారు. అలా వాళ్ళ రోజు గడుస్తుంది. వాళ్ళ హస్బెండ్ కూడా మంచి మనీ ఎర్న్ చేస్తాడు, మంచి జాబ్ చేస్తాడు, అంతా బాగానే ఉంటుంది. పిల్లలకి ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా కంపెనీ ఇన్సూరెన్స్ పే చేస్తుంది. అది కూడా వాళ్ళు వాడుకోరు. 50 రూపీస్ అవుతుంది ఇన్సూరెన్స్ పే చేయాలంటే. ఆ ఇంట్లో 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 మెడిసిన్ ఆడుకొచ్చి పిల్లలకి ఫీవర్ గీవర్ ఏమన్నా వస్తే దాన్ని క్యూర్ చేసుకుంటారు. అలా తిరిగి తిరిగి తిన్నా బాగుండు, కానీ గొడవలు పెట్టేస్తారు కదా, వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్ళకు, వాళ్ళ మీద వీళ్ళకు, వీళ్ళ మీద వాళ్ళకు. అలాంటి వాళ్ళు లైఫ్ టైంలో ఎప్పుడు బాగుపడరండి. ఇప్పుడు 10 మంది దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు తీసుకొని వాళ్ళ మీద వీళ్ళకి ఎప్పటికైనా లైఫ్ టైంలో తెలుస్తుంది కదండి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పి తెలియకుండా ఉండదు. అలాంటి వాళ్ళకి వాళ్ళు హ్యాపీగా ఇప్పుడు ఉండొచ్చు, లైఫ్ టైంలో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందండి. నీ పతనాన్ని నేను చూస్తే నా పతనాన్ని దేవుడు చూస్తాడండి. అదే అండి ఇప్పుడు జరుగుతుంది. ఇది కలియుగం, మామూలు యుగం కాదు, కలియుగం.